సో పర్ఫెక్ట్నెస్ ఈజ్ నాట్ ఇన్ ఆల్ఫా, ఈవెన్ పర్ఫెక్ట్ ఈజ్ నాట్ ఇన్ ద ఒమేగా. ఆల్ఫా ఒమేగా ఈజ్ పర్ఫెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ఫాలో వచ్చిన వ్యక్తులు సంఘంలో ఎవరైతే ఉన్నారో ఒమేగాతో కలిసినప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తుంది సంఘం. హల్లెలూయా. How you people understanding what I'm trying to say? ఆల్ఫాలో అంటే మొదట్లో ఒక మన సంఘానికి వచ్చిన మనుషులు ఒమేగాతో కలిసినప్పుడే, లేకపోతే ఒమేగాలో వచ్చిన మనుషులు ఆల్ఫాతో కలిసినప్పుడే పర్ఫెక్ట్నెస్, సంఘం యొక్క పరిపూర్ణత యొక్క రుచి సంఘం చూడగలుగుతుందండి. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఐఎమ్ రిలీజింగ్ దట్ పవర్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మేము మొదట్లో వచ్చామండి సంఘానికి, మేము సంఘానికి పెద్దలం. మేము మొన్ననే వచ్చాం కనుక మాకు ఏమి కూడా అధికారం ఇవ్వట్లేదు, మాకు ఏం మంచితనాన్ని చూపించట్లేదు. ఆల్ఫా ఒమేగా వేరు కాదండి, ఆల్ఫా ఒమేగా ఒకటి. బట్ అది బిగినింగ్, ఇది ఎండ్. ఈ రెండు కలిపితేనే వీ హ్యావ్ ద పర్ఫెక్ట్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట్లో వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, అలాగని చివరిలో వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. దేవుడు తన చిత్తానుసారంగా ఏ సమయంలో ఒక వ్యక్తిని సంఘంలో పంపించాలో, ఏ ఒక వ్యక్తిని సంఘం నుంచి బయటికి పంపించాలో దేవుడు తెలుసు. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై ద విల్ ఆఫ్ ద ఫాదర్. దేవుని చిత్తానుసారంగానే ప్రతిదీ సంఘంలో జరుగుతుంది. దట్స్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ ఏంటిదండి? ఎవ్రీథింగ్. వాట్ ఐమ్ సే దట్ ఆల్ఫా ఒమేగా. మన మినిస్ట్రీ పేరు ఏంటండి? గట్టిగా చెప్పండి. అంతేనా కాదా? ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా వాళ్ళు లేరు, ఒమేగా వాళ్ళు లేరు. ఆల్ఫా ఒమేగా వాళ్ళు ఉన్నారు. అండర్స్టాండ్ మై వర్డ్స్. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా వచ్చిన వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చామనుకోండి, పాత వాళ్ళు ఏమవుతారు? ఫీల్ అవుతారు. ఏమవుతారు? మొన్న వచ్చిన వాళ్ళకి ఆమెను మంచిగా చూసుకుంటుండు ప్రాఫిట్. ఆమె ఎప్పటి నుంచో ఉన్నాం, మాకు ఏం చేయట్లేదు, మర్చిపోయింది మమ్మల్ని అంటే, యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆల్ఫా. యు ఆర్ ఫీలింగ్ దట్ వాట్? ఆల్ఫా. ఇఫ్ యు ఫీల్ ఆల్ఫా ఒమేగా, గాడ్ విల్ ఇంటర్సీడ్ అబౌట్ యు అండి. దేవుడు నీ కోసం విజ్ఞాపన చేస్తాడు. అండర్స్టాండ్. యేసు ప్రభు ఆ కుడి పార్శ్వము నుండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. ఆ విజ్ఞాపన ప్రార్థనలో మీరు ఉంటారండి. అండర్స్టాండ్ వాట్ ఐమ్ ప్రీచింగ్. హల్లెలూయా. ఎప్పుడు ఉంటారు? ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దట్ ఐఎమ్ ఆల్ఫా, ఉండరు. ఒమేగాగా ఉన్నా ఉండరు. ఎప్పుడు ఉంటారు? ఆల్ఫా ఒమేగాగా ఉన్నప్పుడే వీఆర్ ఇంటర్క్లూడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా. సో మనం ఎవరమై ఉన్నాం? ఆల్ఫా ఒమేగా. ఇఫ్ యూ ఆర్ ద ఆల్ఫా ఒమేగా, మీ భవిష్యత్తులో మీరు నూతన యెరూషలేములోకి వెళ్తారని ఆల్ఫా అనే ఆల్ఫా అయితే ఏదైతే ఉందో ఒమేగా వచ్చి ఆల్ఫాతో చెప్తారు. ఏమనంటే, మీరు నూతన యెరూషలేముకి స్వాగతిస్తున్నానని. మీకు అర్థం అవ్వట్లేదు. ఒమేగా ట్రై టు స్పీక్ విత్ ఆల్ఫా. ఒమేగా ఏం చేస్తుందంటే ఆల్ఫాతో చెప్తుంది, నేను అసలు యాక్చువల్గా ఒమేగా ఏంటి? మీ ఎండ్ ఏంటి చెప్పండి ఫస్ట్. మీ ఎండ్ ఏంటి? చనిపోవడం మీ ఎండా? మరణమే మీకు ఇంకా చివరియా? అంతేనా? కాదు. ఏంటి? యేసు ప్రభు ఒడిలో నువ్వు పడటం చివరి దశ. అర్థమవుతుంది కదా? సో ఆ చివరి దశ నీతో చెప్తాదంట, నేను స్వాగతిస్తున్నానని చెప్తాదంట. ఎవ్రీ టైమ్ డోర్స్ ఆర్ ఓపెన్, నాట్ ఓన్లీ త్రూ దట్ స్పిరిట్ ఆఫ్ డెత్. మరణము ద్వారా మాత్రమే మీరు వెళ్ళనక్కర్లేదు, అప్పుడప్పుడు ఒమేగాకి వెళ్ళి మళ్ళీ ఆల్ఫాలోకి రావచ్చండి. హల్లెలూయా. ఒమేగాకి వెళ్ళి ఆల్ఫాలోకి వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? ఆల్ఫా ఒమేగా కలిగిన వ్యక్తులే. ఇఫ్ యూ విల్ నాట్ సీ ఒమేగా, యూ బికమ్ ద ఆల్ఫా. ఒకవేళ ఆల్ఫాగా ఉంటే కనుక యూ విల్ నాట్ సీ ద ఒమేగా. నీ గోల్ని నువ్వు చూడలేవండి. దట్స్ కాల్డ్ ఒమేగా. హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘము ఆల్ఫా ఒమేగా పేరు ఏదో నేను ప్రేరేపితున్నాయి వాక్యం చదువుతుంటే దేవుడు వాక్యం ద్వారా నో 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 ఐ హర్డ్ ద ఆడిబుల్ వాయిస్, నాట్ ఇన్ ద స్పిరిట్, వెన్ ఐ స్లెప్ట్, నాట్ ఫుల్లీ. ఇట్లా నార్మల్గా కళ్ళు మూసుకున్నప్పుడు, ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రేడ్, అయ్యా నా మరి మినిస్ట్రీకి పేరేంటి అడగటం వల్ల దేవుడు ఇస్తే నాకు సంతోషం ఉండదండి.
మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ ప్రే, ఇఫ్ గాడ్ గివ్స్, ఐ డోంట్ వాంట్ టు షేర్ మై సీక్రెట్. ఎనీవే, నాకు గాడ్ని అడగటం ఇష్టం ఉండదు. నేను అడిగితే ఆయన ఇచ్చేది ఏంటండి. హల్లెలూయా. బికాస్ మినిస్ట్రీ నాది కాదు, అలాగని నీది కాదు, మనది. అర్థమవుతుందా? నీది నాది అన్నాం అనుకోండి, సాతానికి అవుతుంది. హల్లెలూయా. అలాగని మినిస్ట్రీ దేవుందని కూడా అనలేదు, మనది. ఎందుకుంటున్నానంటే మనదిలో గాడ్ ఉన్నాడు కనుక. సో వీఆర్ ఆల్ ఇన్ వన్ ప్లేస్, దట్స్ కాల్డ్ ద చర్చ్ ఆఫ్ జీసస్. అయితే ఆయన సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడంటే. హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా స్టార్ట్ చేయలే, ఈజ్ కంటిన్యూయింగ్ విత్ అస్. ఆయన సంఘాన్ని స్థాపించాడా ఆల్ఫా ఒమేగా? నో. యేసు ప్రభు పరిచర్య ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ సంఘము కంటిన్యూ అవుతుంది. మనతో ఆయన కంటిన్యూ చేస్తున్నాడు జర్నీ. హల్లెలూయా. సో మనం ఆల్ఫా అనేవాళ్ళు ఎంతమంది? ఒమేగా అనేవాళ్ళు ఎవరు? ఆల్ఫా ఒమేగా బోత్. ఒకవేళ ఆల్ఫా అన్నావు అనుకో, దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ యూ, మధ్యలోనే. హల్లెలూయా. ఒమేగా అన్నావు అనుకోండి, దేర్ ఈజ్ నో ఫౌండేషన్. నీ ఫౌండేషన్ లేకపోతే నువ్వు ఎంత బిల్డింగ్ కట్టినా కింద పడిపోతావు. సో యూ నీడ్ బోత్, బిగినింగ్ అండ్ ద ఎండ్. హల్లెలూయా. హల్లెలూయా. సో వీఆర్ కాల్డ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా. అందరికి అర్థమైందా? సంఘం యొక్క ఇంటెన్సిటీ, లైక్ సంఘం యొక్క ఇంటిగ్రిటీ, అంటే సంఘానికి దేవుడు ఎందుకు ఆ పేరు ఇచ్చాడు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ అంటిల్ చర్చ్ మేక్ హిమ్ పర్ఫెక్ట్. యేసు ప్రభు సంఘం లేనిది యేసు ప్రభు పరిపూర్ణుడు కాదండి. యేసు ప్రభు సంఘంతో ఉంటేనే యేసు ప్రభు పరిపూర్ణుడు. అందుకనే యేసు ప్రభు శిరస్సు అయితే సంఘం బాడీ. ఈ శిరస్సు ఒక్కటే ఉందంటే పరిపూర్ణుడా? శిరస్సు ఉండాలి, దాంతోపాటు బాడీ ఉండాలి. దట్స్ కాల్ ద పర్ఫెక్ట్నెస్. అందుకనే యేసు క్రీస్తు మీద పేరు రాలేదు మనకి. ఆల్ఫా వచ్చాడు, ఒమేగా వచ్చాడు. ఆల్ఫా ఈజ్ ద గాడ్, ఒమేగా ఈజ్ ద చర్చ్. వీ నీడ్ టు బి కొలైడ్ ఇన్ వన్ స్పిరిట్ అండ్ వన్ సిచ్యువేషన్. హల్లెలూయా. ఎవరైనా ఆల్ఫా అనేవాళ్ళు ఉన్నారా? నేను స్టార్టింగ్లో వచ్చామండి, ప్రాఫిట్తో మేము ఉన్నామండి అలా అన్నారు అనుకో, మీకు ఒమేగా లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన సంఘానికి, మన అంటే గాడ్ ఉన్నాడని చెప్తున్నాను ఇంటెన్షన్తో. మన సంఘానికి రకరకాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు కనుక మిమ్మల్ని సిద్ధపరచడానికి నేను ఈ మాటలు ప్రకటిస్తున్నానని. అర్థమవుతుందా? మన దగ్గరికి వచ్చే వాళ్ళు లోకల్ పీపుల్ మాత్రమే కాదు, నాన్ లోకల్ పీపుల్, నథింగ్ బట్ డిఫరెంట్ స్టేట్స్. రానున్న రోజుల్లో ఒక దేశాల నుంచి కూడా మనకు పిలుపునొస్తుంది, దేశస్తులు కూడా ఇక్కడికి వస్తారండి. దట్స్ ద ప్రొఫెటిక్ వర్డ్ ఆల్రెడీ డిక్లేర్డ్ బై ద గ్రేట్ నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని సంఘమే ఇది ప్రవచిస్తుంది. హల్లెలూయా. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆల్ఫాగా ఉన్నారనుకో. ఆల్ఫాగా ఉండడం అంటే ఏంటి? నేను ప్రాఫిట్తో మొదటి నుంచి నేనే ఉన్నాను సార్ అని ఎవరో వేరే రాష్ట్రాలకించి, వేరే జిల్లాలకించి మన చర్చకు వచ్చినప్పుడు మేము ఫస్ట్ నుంచి నేను ఉన్నాను అన్నారనుకో, యూ ఆర్ ద ఆల్ఫా. నీకు ఒమేగా లేదు, నువ్వు మధ్యలోనే మట్టుమాయం అయిపోతావు. హల్లెలూయా. సో నేను ఇప్పుడే వచ్చాను, ప్రాఫిట్ మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదని అన్న వాళ్ళు కూడా ఎవరు? ఒమేగా. దే ఆర్ నాట్ ఆల్ఫా. అందుకే నేను తలకాయ నెత్తిన గొద్దు బెటర్ టు ఏం చేయాలా? ఒక వ్యక్తి మన సంఘానికి వచ్చిన, కొంతమంది దేశస్తులు, కొంతమంది రాష్ట్రాల నుంచి మన సంఘానికి సన్నిధికి వచ్చిన, వీ నీడ్ టు డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా వాళ్ళతో డీల్ చేయాలి తప్ప మనం ఏదో ఒక శరీర సంబంధమైన వాటిని చూస్తూ, మన శరీర సిచ్యువేషన్స్ని చూస్తూ చెప్పారనుకో, ఆల్ఫా ఒమేగాలో ఉన్న రెవల్యూషన్, ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్లో ఉన్న మహిమ మీరు చూడలేకపోతారండి. హల్లెలూయా. అది చూడాలంటే ఏమవ్వాలా? ఎవరితో అంటాడు ఆ మాట జీసస్ క్రైస్ట్? ఎవరితో అంటాడు బైబిల్లో? ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా అని ఎవరితో అంటాడు? చెప్పండి, కరెక్టే చెప్తున్నారు. యోహాన్తో అంటాడా లేదా శిష్యుడు అయిన అపోస్టల్ జాన్తో అంటాడు? ఐ థింక్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18, verse 17 and verse 18. 8 యా, చదవండి అది.
1:18 చదవండి అలాగనే. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసుప్రభు స్వాధీనంలో ఉన్నాయి. యేసుప్రభు తీసుకున్న తాళపు చెవులు ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? బండ మీద కట్టబడిన పేతురు, అంటే ఆ బండ మీద కట్టబడిన సంఘానికి ఆ తాళపు చెవులు ఇచ్చారు. అంటే అధికారం యేసుప్రభు దగ్గర ఉందా, సంఘానికి ఉందా? కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? యేసుప్రభుకి ఇచ్చేస్తున్నాం. అయ్యా మీరే చేయ అద్భుతం, మీరే దయ్యాన్ని వెలగొట్టండి, అధికారం నీ దగ్గర ఉంది రా నాయన. పాతాళంలోకి వెళ్ళి నేను కష్టపడి నా రక్తాన్ని కార్చి దేవుని యొక్క శక్తిని బట్టి అక్కడికి వెళ్ళి ఆ లూసిఫర్ దగ్గర ఉన్న అధికారాన్ని లాక్కొని మీకు ఇస్తే, అంత కష్టాన్ని నేను చేసి అక్కడ సాతాన్ దగ్గర ఉన్న అధికారాన్ని లాక్కొని మీకు ఇస్తే, మనం ఏం చేస్తున్నాం? సంఘంగా ఏం చేస్తున్నాం? మళ్ళీ గాడ్ దగ్గరకు వచ్చేసి అయ్యా అంతా మీరే చేయండి చేయండి చేయండి. మనమైతే ప్రార్థన చేయకుండా నీట్గా ఉండొచ్చు. ఏదేమైనా అపవిత్రమైన పవిత్రమైన యేసు ప్రభుకే చెల్లునుగాక, అంతేనా? నో, sometimes we need to be unholy for the holiness of Jesus. ఆయన నామాన్ని బట్టి ఎప్పుడైతే మీరు దూషించబడతారో మీ ఫలం అధికమవుతారు. ఆయన నామాన్ని బట్టి ఎప్పుడైతే మీరు అవమానపరచబడతారో మీ ఫలము అధికమవుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వాక్యం అందరికి అర్థమైందండి. సో అండ్ వాక్యము అండ్ ఆల్సో ద నేమ్ ఆఫ్ ద చర్చ్ ఏంటి? ఆల్ఫా ఒమేగా. ఆ నేమ్లో ఉన్న మహిమ అర్థమైందా? అయిందా లేదా? అందుకనే మన చర్చ్ బాగా గమనించాను. నేను చెప్పుడు కాదు, మీరు గమనించాను. ఫ్లో అవుట్, ఫ్లో ఇన్ ఉంటారు. ఏ రోజు కూడా లైక్ కొత్త వాళ్ళు రాలేదు అలా ఉండదు. ఏదో వర్షాలు వస్తే ఏదో జరిగినప్పుడు అది వేర్లే, నార్మల్. కానీ మ్యాక్సిమం ఫ్లో ఇన్ ఫ్లో అవుట్ వస్తుంది. అంటే ఫ్లో ఇన్ ఫ్లో అవుట్ అంటే, సో ప్రజలు వస్తారు, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు, వాళ్ళని ఫిల్టర్ చేస్తాడు దేవుడు. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సంఘానికి సంవత్సరం పాటున ఒక వ్యక్తి వచ్చాడు. కానీ సంఘానికి ఒక వ్యక్తి ఏమో అదే రోజు వచ్చాడు, వాక్యం వినేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో సంవత్సరం పాటు వచ్చి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఏమో అదే రోజు వచ్చి అదే రోజు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇద్దరు తిరిగి రాలేదు. దీనిని బట్టి మీరు ఎలా డీల్ చేస్తారు? ఏమని ఆలోచిస్తారు? ఏమని దేవునికి ప్రార్థన చేస్తారు? సంవత్సరం పాటున వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు, అదే రోజు వచ్చిన వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. ఏంటి అసలు? వాట్ ఈస్ అన్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఆఫ్ ద ప్రేయర్? ఏమని ప్రార్థన చేద్దాం అలా వెళ్ళినప్పుడు? చెప్పాలండి. నేను చెప్పిన క్వశ్చన్ అర్థమైందా? ట్రై టు డీల్ విత్ ద సిచ్యువేషన్ ఆఫ్ దోస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ దగ్గర రకరకాల శిష్యులు ఉన్నారు. 5,000 మంది శిష్యులు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఒకటేసారి యేసుప్రభు విడిచి. మిగతా 12 మంది శిష్యులు ఏమన్నారు? యేసుప్రభు మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే వెళ్ళిపోనాను అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? మీరుగా ఎవరు ఎక్కడికోను, ఎక్కడికి వెళ్ళాలా? మాకు దిక్కేముంది? హల్లెలూయా. అంటే మాకు ఏం చూశారు? యేసు ప్రభులో ఇస్ ద మెస్సయ్య. సత్యం తెలిసిన వాడు అక్కడ అభిషక్తులై దేవుని చేత వాడబడతారు. సత్యం తెలియనందున యేసు ప్రభు సరిగా అర్థం కాకపోవడం వల్ల ఏమయ్యారు? 5,000 పీపుల్. చెప్పాలా? నేను అందుకే చెప్పాను, ఒక్కరు 1000 మందితో సమానం అని. అర్థమవుతుందా? ఒక్కరు ఎంతమందితో సమానం? సమానం కూడా చెప్పట్లేను, అది దానికి ప్లస్సే ఉంటుంది ఇంకా. అందుకని 5,000 మంది పోయారంటే 5,000 ఇంటూ సంథింగ్ వేసుకోండి. ఆ సంథింగ్లో మీరు ఉన్నారండి. ఐ పీపుల్ అండర్స్టాండింగ్? ఆ సంథింగ్లో మీరున్నారు. మనమందరం జీసస్ క్రైస్ట్ ఒక మినిస్ట్రీలో స్థిరపరచబడి ఉన్నామంట. దేవుని మహిమ మన ద్వారా దేవుడు ప్రజలకు కనుపరచటానికి దేవుడు మనల్ని స్థిరపరిచి ఆయన అభిషక్తులుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనల్ని నడిపిస్తున్నాడు. కనుక ఒక్కసారి ఈ మాటను బట్టి దేవునికి చప్పట్లు కొడదాము.